వరకు మేము సీజ్ చేస్తాం. వాళ్ళు యూజ్ చేస్తున్నది ఎవరెవరు గ్యాంగ్ వస్తున్నారో ఆ గ్యాంగ్కి ఒక్కొక్కరికి మొబైల్స్ ఉంటాయి, కానీ నార్మల్ నెంబర్స్ వాళ్ళు ఎప్పుడు వాడరు. వాళ్ళు మోడమ్ వాడతారు. మనం ఇంట్లో వాడుతున్న మోడమ్ని వాళ్ళు వెహికల్ మూవ్మెంట్లో వాడుతుంటారు. సో దాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఈ మొబైల్స్ ఉంటాయి. ఆయన తర్వాత ఈ మొబైల్స్ని కూడా వాళ్ళు వాడరు. నిందితులు జులై సినిమా కానీ లేదంటే ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ మూవీ కానీ చూస్ చేశారా? అంటే ఒక సినిమాలో ఇలాగే ఉంది రాబీ అంటే నా బేసిక్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మూవీతో పాటు ఇన్స్పైర్ అయినట్టు అనిపించట్లేదు. వాళ్ళు పర్సనల్ రీజన్స్ అనేది వాళ్ళు ఇంత దూరం అంటే మెయిన్ దీంట్లో ఓన్లీ ఇద్దరు ముగ్గురే. ఇందులో 21 మంది ఉందన్నా మెయిన్ దీన్ని ఆలోచన చేయగలిగిన వ్యక్తులు ముగ్గురే. వాళ్ళు చేసినది నా ఇన్వెస్టిగేషన్లో ఆ మూవీ ఇన్స్పిరేషన్ లాగా నాకేం అనిపించట్లేదు. వీళ్ళకి ఎంత ఇస్తారు సార్ ఒక్కొక్కరికి? అంటే కింద లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి 5 to 10 lakhs ఇస్తున్నారు. కింద లెవెల్లో ఎవరు సపోర్ట్కి వస్తున్నారో వాళ్ళకి. రిమైనింగ్ మేజర్ షేర్స్ టాప్ 4 or 5 ఎవరు ఉన్నారో వాళ్ళే మేజర్ షేర్స్ తీసుకుంటారు. వాళ్ళకి తెలుసా అమౌంట్ అసలు ఏంది ఇందులో అమౌంట్? తెలుసు వాళ్ళకి, బికాస్ వాళ్ళకి ఆలోచించిన క్యాపబిలిటీ ఉండదు. వాళ్ళు ఇప్పుడు రేపు సెపరేట్గా చేయాలంటే వాళ్ళు చేయలేరు. బికాస్ వాళ్ళ దగ్గర వెహికల్ డేటా ఉండదు. ఇన్ని రోజులు హోంవర్క్ చేసిన క్యాపబిలిటీ ఉండదు. దీంట్లో ఎవరు మేజర్ మాస్టర్ మైండ్స్ 3-4 ఉన్నారో అందరూ కూడా డిగ్రీ హోల్డర్స్. యాక్చువల్లీ వాళ్ళకి ఆ థింకింగ్ క్యాపబిలిటీ ఉంది. ఇలా ఒకరిద్దరు దుబాయ్లో కూడా గతంలో పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు వరకే వీళ్ళు ఈ ప్లానింగ్ మేకింగ్ అనేది చేయగలుగుతారు. కింద లెవెల్లో వచ్చిన 10-12 మంది ఏంటంటే అంత దూరం ఆలోచించలేరు. వాళ్ళకు ఒకవేళ చెప్పినా చేయలేరు. కాబట్టి లేదు ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత సైడ్ బై సైడ్ సీజ్ చేసిన అమౌంట్స్ ఫస్ట్ 3-4 మెంబర్స్ అంతా కేరళ ఇచ్చారు. అందరూ దీంట్లో ఉన్న 21 మంది కూడా కేరళ ఇచ్చారు.